పంచాయతీ వచ్చినా కానీ లోకల్ వరకు ఒకటి దీపి ఇది వరకు ఒకటి చేద్దాం పెడితే ప్లే చేద్దాం మాట్లాడలేకపోయి ఒక ముక్క వచ్చింది అనుకో రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఆడొచ్చాను బాగా 20 గంటల పోయి ఆడ కూర్చుంటే ఎవరు ఇస్తారు మీకు విలువ గుడ్డనికి ముద్దుగూలు ముడ్డెత్తుకొని పోయి ఆడ కూర్చుంటారు ఏసీ ఉందని ఎవరు పిలుస్తారు మిమ్మల్ని నాకు గుండె పిలుస్తారు ఎవరు ఇచ్చారు గొట్టుపట్ల వచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో తీసిన గుంట ఇలాంటి కొన్ని వందలు తీసి పెట్టారు. ఈ 100 అయింది 10 అడుగులు ఉంటుందా 7 నుంచి 10 అడుగులు దాకా ఉంటుంది. రమ్మను అన్న మళ్ళీ చెప్పన్నా ఇదిగో అన్నా ఇప్పుడు చెప్పు ఆడే ఉండు నేను సాగునీటి సంఘం ఇందాక చెప్పి ఇది వైఎస్ఆర్ కొంటానే వైఎస్ఆర్ ప్రభుత్వంలో తీసిన పెద్ద గుంటలు ఇలాంటివి దాదాపుగా కొన్ని 100 గుంటలు తీయటం జరిగింది. ఈ గుంటల్లో వచ్చిన ఉప్పు నీళ్ల వలన మాగాడి రైతులు మాగాడికు చాలా నష్టపోవడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మేము అతి తక్కువ లోతుతో తీసుకుంటున్నా కానీ మమ్మల్ని అభ్యంతరం పెడతా వాళ్ళు ఎందుకంటే ఇవాళ జనార్దన్ చేసినటువంటి 60 లక్షల రూపాయలు కేటాయించిన దాన్ని ఈ చెరువు మీద ఖర్చు పెడితే ఈ మంచి పేరు వాళ్ళకి వస్తుంది అన్నటువంటిది వాళ్ళకి మింగుడు పడక దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా తక్కువ లోతు చేస్తున్నా మాకు దుష్ప్రచారం మొదలుపెట్టి చేస్తున్నారు కనుక మీ మీడియా సోదరులందరూ దీన్ని గుర్తించి దాన్ని తీశారు ఫోటోలు దీన్ని తీశారు రైతులకి ప్రజలకి నియోజకవర్గ ప్రజలందరికీ కావాల్సిందిగా కోరుకుంటూ. ఎన్ని అడుగులు ఇది 10 నుంచి 15 అడుగులు ఉంటుంది లోతు. 10 పైన ఉంటుంది. చాలా వరకు 2 సంవత్సరాల్లో కాంట్రాక్టుల దగ్గర లక్షలు తీసుకొని రైతులు ఒక్క విలేకరుల సమావేశం పెట్టారు. 10 నుంచి 15 అడుగులు ఉంటుంది. సుబ్బారావున్నారా అక్కడైనా గుర్తుపట్టాడు, మేమెవరు గుర్తుపట్టలేదు అసలు. అతను గుర్తుపట్టాడు సురేష్ ఆచార్య బోయపడి డైరెక్షన్ నన్ను వేడకట్టు ఎందుకురా బయటకు వచ్చి మాట్లాడండి. కూర చూస్తున్నట్టుండండి. ఇటు కూడా చేయండి అమ్మా ఎంత అయిపోయింది ఈ పక్క కూడా ఈ లెవెల్ ఈ లెవెల్ కూడా ప్లీజ్ ఏమనుకోవాలి. ఈ లెవెల్ తీసేవాళ్ళు. నా పేరు శ్రీనివాసరెడ్డి, అల్లూరు రైతు ప్లస్ కొన్ని సంవత్సరాల నుంచి పార్టీలో సీనియర్ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాను. గత సోమవారం రోజు బుధవారం మంగళవారం రోజు వాళ్ళు వైసీపీ నాయకులు ఇక్కడ తీసుకొచ్చి విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. అన్ని విషయాలు మా వాళ్ళు చెప్పడం జరిగింది. నేను పొలిటికల్గా ఈరోజు మట్టలు తీసుకున్నాను. వాళ్ళు ఇక్కడికి వచ్చి ముందల అర్జీ ఇచ్చారు గ్రీవెన్స్లో 5 అడుగులు లోతు అవుతున్నారు. ఆ లోతు అయితే ఉప్పు నీళ్ళు పడుతున్నాయి, దాంట్లో గుంటలో పడి గ్రామస్తులు సరిపోతున్నారు కాబట్టి మట్టి తోలకు ఆపమని పెట్టడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చారు, మళ్ళీ అక్కడ గ్రీవెన్స్ అర్జీ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ విలేకరుల సమావేశం పెట్టాడు. ఈ మేము తవ్విన గుంటకి అడ్డంగా నిలబడే గుంట కనపడకుండా విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. 2-3 రైతుల చేత మాట్లాడిచ్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు అడగటం మెయిన్ ఏంటంటే ఈ పథకాన్ని దేంట్లో పెట్టారని అడుగుతూ ఉన్నారు. మెయిన్ సాక్షిలోనే వచ్చింది ఈ పథకం ఎలాగ రైతులు ఉపయోగించుకోవాలా, ఎలాగ చేయాలని. కనీసం వాళ్ళ పేపర్ చదువుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మీడియా సమావేశం పెట్టి ఎంతవరకు ధర్మం అండి?
జలధార జలహారతి. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ నుంచి జూలై 14 తేదీ దాకా ఎక్కడైతే చెరువులు ఉన్నాయో, ఎక్కడైతే పంట కాలువలు ఉన్నాయో, ఎక్కడైతే గుంటలు ఉన్నాయో శుభ్రపరుచుకొని ప్రతి నీరు బొట్టు కూడా వృధా కాకుండా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం భాగంగానే ఈ చెరువుకి మేము ఈ మట్టి పొడికి తీయడం మొదలుపెట్టాము. ఈ మట్టి పొడికి తీయత కూడా ఒక జీవో ఉంది. 2025 5 నెలలో జీవో రావడం జరిగింది. ఆ జీవో సారాంశం ఏంటంటే ఏ లెవెల్లో తవ్వాలా, ఎక్కడ ఎంత చెరువు కట్టకి ఎంత దూరం తవ్వాలా, ఈ విధంగా తవ్వితే రైతులకు ఉపయోగపడుతున్న జీవో ప్రకారంగా మేము తవ్విస్తే జీవో ఎవరు ఇచ్చారు? గ్రామ పంచాయతీ తీర్మానం కావాలి కదా, గ్రామస్తులతో మాట్లాడగలగా. నువ్వు గత ప్రభుత్వం మీరే ఎన్ని మాటలు గ్రామస్తులతోటి మీటింగ్ పెట్టి ఈ గుంటలన్నీ తవ్వారు. మీరు రైతుల దగ్గర 300 ఎకరాలు వసూలు చేశారు. ఏ గ్రామ సభ పెట్టి ఏ రైతుల మీటింగ్ పెట్టి 300 వసూలు చేశారు? ఒక రైతుగా ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పడం పద్ధతి కాదు. మేము తప్పు చేస్తే నిద్రలేసి ఒకరి మొక్క ఒకరిని చూసుకుంటాం. అబ్బాయి నువ్వు చేసిన పని తప్పు చేయొద్దు, ఇది రైతులకు ఉపయోగపడి చెప్పు. లేకుండా ఇక్కడికి వచ్చి ఏదో తెల్లదొక్కాలు వేసుకొని మీ నాయకులు వచ్చారని మాట్లాడటం రైతుగా నీకు ధర్మం కాదు. అబద్ధం ఆడటం దానివల్ల నువ్వే లాస్ పోతావు, నువ్వే అపవాసాలు అవుతావు, కానీ దానివల్ల నీకు ఉపయోగం లేదని చెప్తూ మేము జీవో ప్రకారంగా తవ్వా. జీవో నెంబరు 203 12వ తేదీ 5 నెలల జీవో ఉంటుంది. ఆ జీవో చదువుకొని మీ పేపర్లో కూడా వచ్చింది. రెండో కార్యక్రమం కూడా సాక్షిలో సాక్షిలో కూడా వచ్చింది. జలధార జలహారతి అనేది ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకొని వచ్చి అల్లూరు చెరువుల మీటింగ్ పెడితే మీకు గౌరవం పిలిస్తే కానీ ఏదో దొరికింది మీ విలేకరులు ఉండి ఎవరు రాశారు అర్ధరాశి అరుపులు ఎప్పుడు చూసినా ఒక మీడియాలో వచ్చింది యూట్యూబ్లో. అర్ధరాత్రి అరుపులు ఇప్పుడు లేకొట్టాలా, జనాలను అడిగి మీ నాయకులు ఏదే ఇట్లా చెప్పారు కదా ఎక్కడ అరుపులు వినపడిన చేయాలా. నువ్వు ఈ విధంగా రాస్తే నీ యూట్యూబ్ ఛానల్ ఎన్నాళ్ళు పనిచేస్తారు? ఇంకొక ఆయన రాశాడు అల్లూరు మట్టి దోపిడీ అని. అడగాలి కదా దోపిడీ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, గతం చూపించాలి కదా. ఇక్కడ దోపిది నువ్వు మేము చేసే మట్టిని దోపిడీ చేయడం చూపించలేకపోయావు మీడియాలో. మేము ఏదోటి మాకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి మాట్లాడితే దానికి కర్మ అనుభవించాలి మనం. రైతులు ఉసురు తగిలితే ఏదంటే ఏది మాట్లాడితే నేను ఈరోజు మీకు చెప్పింది ఏది అబద్ధమైనా సరే వాళ్ళు ఉసురు తగిలిద్ది. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి రూపాయి లేదు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. అసలు పట్టించుకోవాలి 5 సంవత్సరాలు కూడా పట్టించుకోకపోయినా రైతుల దగ్గర 300 వసూలు చేశారు. మేము వచ్చిన తర్వాత ఈరోజు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. వాళ్ళందరూ ప్రతి రైతు కాదని ఒక రైతు చెప్పేవారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పేవారు. 14 తూములు ఉన్నాయి ఈ చెరువు కింద. 14 తూములకి ఈ 2 సంవత్సరాలు మేము ఎంత ఖర్చు పెట్టింది అనేది పెట్టలేదని ఒక రైతు చెప్పేవారు. రెండోది ఈ రోజు కూడా రూపాయి మాకు డ్రా చేయలేదు. 2 సంవత్సరాల నుంచి మేము 4 లక్షలు పెడితే ఈ రోజు డిపార్ట్మెంట్ రూపాయి మాకు ఇవ్వలేదు. మేము చేసిన పనికి మేము చేసిన విధానానికి అధికారులు కానీ మా ఎమ్మెల్యే గారు నచ్చి ఈరోజు 60 లక్షల రూపాయలు ఈ చెరువుకి మళ్ళీ 2014 4 కోట్లు ఇస్తే మళ్ళీ ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ విధంగా అభివృద్ధి చేస్తుంటే ఈ అభివృద్ధి వర్చలేక ఏదో పార్టీ నిలబెట్టుకోవడానికి పార్టీ ఉనికి కోసం ఇక్కడికి వచ్చి రైతుల గురించి అబద్ధం ఆడితే అనుభవిస్తారు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అల్లూరు గ్రామం నుంచి మెట్నస్ ఆదిశేష్ మాట్లాడుతున్నాను. మేము ట్రాక్టర్లు పెట్టి ఇక్కడ అడుగున్నర పెట్టి తీస్తున్నాము. అదే గవర్నమెంట్ అంతలోద్దు తీయమంటేనే తీస్తున్నాం. మెరక ప్రాంతం అని తీయమన్నారు. ఇది తీసినందువల్ల చెరువుకు నీళ్లు మరికేసి నిలబడి వెనక సిక్కి లాస్ట్ తళ్ళుల్లో ఉప్పు నీళ్ళు అనేది లేకుండా మరిన్ని నీళ్ళు నిలబడ్డప్పుడు వెనకోళ్ళకు కూడా మంచినీళ్ళుగా వచ్చి చేలు బాగుపడి మరిన్ని పంటలు పండుతాయని ఆ రకంగా తీయమన్నారు గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి. అట్నే తీస్తున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో 9 అడుగులు 10 అడుగులు తీసి మట్టి అమ్ముకొని డబ్బులు తీసేసుకున్నారు. డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చేసుకున్నారో ఊర్లో ఎవరికి రూపాయి పావుల లెక్క చెప్పలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇప్పుడు మేము రైతులకు అనుకూలంగా తీసి ఆ కట్టలు తుమ్ములు బాగు చేయించి అలుక్కాడ కూడా కొంచెం లాకులు గీకులు పెట్టి అన్ని సిస్టమ్ చేపిస్తుంటే వాళ్ళు ఓర్చుకోలేక ఇట్టా అనవసరమైన మీడియా ప్రచారాలు ఇస్తున్నారు. అందువల్ల ఇది రైతులకు అనుకూలమైన పని అని మేము చేస్తున్నాం. ఇట్లా జ్ఞానం సుబ్బారావు, నేను అల్లూరు గ్రామవాసిని. ఇక్కడ గత 4 రోజుల నుంచి వైసీపీ నాయకులు లేనిపోయిన దాన్ని అడావుడి సృష్టించి రైతులను తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీపీ కానీ, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు కానీ, ఇంకా మిగతా కొంతమంది వైసీపీ నాయకులు ఈ తప్పు చేయటం వీళ్ళకి పద్ధతి కాదని తెలియజేస్తూ ఉన్నాం. గతంలో వాళ్ళ హయాంలో తీసినటువంటి మట్టి 10 నుంచి 15 అడుగుల లోతు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ రైతులందరికీ తెలుసు. ఈరోజు ఈ మట్టి తీసుకెళ్తున్నారు రైతులు, కుప్పోలు రైతులు తీసుకెళ్తున్నారు.
ఆ మట్టి తీసుకెళ్లే విధానం కూడా 2 అడుగులు మించి లోతు లేదనేది ఇక్కడ రైతులందరికీ తెలిసిన విషయమే. మీరు తప్పుదారి పట్టించి ప్రజల్ని మోసం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. అక్కడ రైతులు తీసుకెళ్తున్నారంటే అక్కడ రైతులకి, అల్లూరు రైతులకి పూర్తి అవగాహన ఉంది. కొప్పోలు రైతుల పొలాల్లో నుంచి సాగర నీళ్లు అల్లూరు చెరువుకు రావాలి. వాళ్ళు మాకు సహకరిస్తారు. మేము ఏదన్నా అడిగితే వాళ్ళకి మేము సహకరించాల్సిన అవసరం ఉంది. సాగర్ నీళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు తెగ్గొడతారు, ఎక్కడొక చోట కన్నం వేస్తారు, ఒక చుక్క నీరు కిందకు రాదు. ఆ రోజు మా పైర్లు ఎట్టబడుతాయి? ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎక్కడ న్యాయం జరుగుద్ది? ఇది ఎంపీపీకి, నియోజకవర్గ ఇన్ఛార్జికి ఇది తగునా? ఎంపీపీని ఇంకొక ప్రశ్న అడుగుతున్నాం మేము. మీరు పాదర్త నుంచి 2 నెలల పాటు టిప్పర్లు పెట్టి రేత్రనక పగలనక పాదర్త చెరువు నుంచి గమలపాలెం మీరు మట్టి తోలారు. ఏం ఆశించి తోలారు? ఆ వచ్చిన డబ్బులతో ఆ చెరువుని ఏదన్నా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏదన్నా రిపేర్ చేయించిన సందర్భం ఉందా? ఈరోజు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్న మట్టి ఈ చెరువుని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు ఆ డబ్బులతోటి. దీనికి బహిరంగ చర్చకు మేము సిద్ధం. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ బహిరంగ చర్చకు సిద్ధమా? మేము సిద్ధం. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ మేము ప్రూఫ్లు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఈ ఇబ్బందులు కనపడలేదా? పాదర్త చెరువు నుంచి గమలపాలెం దోలేటప్పుడు లేనటువంటి నష్టం అల్లూరు చెరువు నుంచి పక్కన ఉన్నటువంటి కొప్పోలు రైతులు తీసుకెళ్తుంటే వచ్చే ఇబ్బంది వచ్చిందా? ఇది ఎంపీపీకి కానీ, వైసీపీ నాయకులకు కానీ, ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులకి ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధానాన్ని మీరు మానుకోండి. మీ నాయకులు, ఈ గ్రామ నాయకులు గతంలో ఈ చెరువుకు సంబంధించి ఏం వసూలు చేశారో, వాటితో ఏం అభివృద్ధి చేశారో చేయలేదో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ తెలుసు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ఒక అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఉన్నంతకాలం అభివృద్ధి తప్పితే అవినీతి ఎక్కడా లేదు. ఎవరో ఒక అతను బజారుని పోయేవాడి చేత మాట్లాడిస్తారు ఇది ఎమ్మెల్యే నాయకత్వంలో జరుగుతుందని. అసలు ఎమ్మెల్యేకి ఏం సంబంధం? అసలు ఎమ్మెల్యే దీంట్లో ఎంటర్ అవుతాడు ఈ మట్టి విషయంలో? ఆయనకున్నటువంటి వ్యాపారాలు లేవా? ఆయన గురించి తక్కువగా మాట్లాడితే మీకు పద్ధతిగా ఉండదు. మీకు ఇంకొక రూట్లో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పాల్సిన వస్తే చెప్తాం. ఈరోజు ఇన్ని నిధులు జనార్దన్ గారు కేటాయిస్తే మీ కళ్ళు ఏమన్నా పోయినాయా అని అడుగుతున్నాం మేము. మీ నాయకత్వంలో ఏం నిధులు తీసుకొచ్చారని అడుగుతున్నాం. మీకు మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామాల్లో మీరేం పని చేశారా అని అడుగుతున్నాం. సిగ్గు శరం లేకుండా ఈరోజు రైతులను తప్పుదారి పట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నా.